మరికొద్ది రోజుల్లో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన 100 రోజుల పరిపాలనకు పార్లమెంటు ఎన్నికలు రెఫరెండం అని ప్రకటించారు. ఖచ్చితంగా 10 నుంచి 14 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలను సెక్యులేషన్ చేస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా అన్నట్లుగా కొన్ని వీడియోలను విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు పంపారు. మే 1న విచారణకు రావాలని కోరారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. హోం మంత్రిత్వ శాఖ బీజేపీ చేసిన ఫిర్యాదుల మేరకు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డిపై ఆదివారం కేసు నమోదు చేసిన విషయం విదితమే. పార్లమెంటు ఎన్నికల ముందు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పోలీసుల బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇటీవల అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగ పరంగా విరుద్ధంగా ఉన్న ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందిన ఫలితాలు మొత్తం వారికే వర్తించేలా చేస్తామని స్పష్టం చేశారు. అయితే అమిత్ షా చేసిన ప్రసంగాన్ని కొంతమంది వక్రీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్రం హోంశాఖ కూడా దీనిపై స్పందించింది. నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.